మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లేలగూడ మిథిలానగర్ కాలనీలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మీర్పేటలోని 3 చెరువులు నిండుకుండలా మారాయి. ఇళ్లలోకి మురుగునీరు రావడంతో కాలనీవాసులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. అధికారులు సిబ్బంది ఎవరూ స్పందించడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు మీర్పేట పరిధిలో మిథిలానగర్, సత్యసాయినగర్ కాలనీలో వరద నీరు ముంచెత్తడం షరా మామూలు అయిపోయింది. భారీ వర్షాలు రావడం, ఇళ్లను వీధులను ముంచెత్తడం ప్రతిసారి జరిగే పరిణామమే తప్ప సమస్య పరిష్కారానికి మాత్రం నోచుకోవడం లేదని ముంపు ప్రాంతాల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఆయా కాలనీలు పూర్తిగా మునిగిపోవడంతో చేసేదేం లేక రాత్రి నుంచి ఉదయం వరకు ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇదే పరిస్థితి. కనీసం అధికారులు వచ్చి మాకు ఏమన్నా చూడాలి కదా, మనుషులకు సహాయం అవసరం, ఏమన్నా హెల్ప్ చేయాలి కదండి. లాస్ట్ 8 years నుంచి సేమ్ ఇదే ప్రాబ్లం. ఎక్కడ పోవాలండి, మేము ఎట్లా ఫేస్ చేయాలి చెప్పండి మీరే. ప్రాబ్లమ్స్ బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఇంట్లో నుంచి. కనీస అవసరాల కన్నా సంథింగ్ ఏదో హెల్ప్ అన్నా చేయాలి కదండి. సరే అదైతే మెయిన్ ప్రాబ్లం అయితే సొల్యూషన్ అవుతుంది అని అదైతే అవుతలేదు. 8 years నుంచి ఎవ్రీ ఇయర్ సేమ్ ఇదే ప్రాబ్లం. చూడండి మీరే చూడండి, ఇంట్లో వరకు 3 days నుంచి ఉన్నాయి వాటర్ ఇంట్లో. ఎలా ఉండాలండి మామూలుగా మీరే చెప్పండి. అధికారులకు ఏమో వచ్చి చూసి వెళ్ళిపోతారు. ఈసారి అయితే జస్ట్ ఏం హెల్ప్ కూడా లేదు మాకు. లాస్ట్ 8 years నుంచి సేమ్ ఇదే ప్రాబ్లం. ఈసారి అయితే ఏమీ లేదు, ఇంతగానో వచ్చిన గానీ ఏం లేదు. ఎట్లుండాలి, ఎక్కడికైనా బయటకు పోయి కూడా ఏం తీసుకునేటట్టు లేదు. కనీసం ఏమైనా తీసుకొచ్చి ఇచ్చేటట్లు కూడా లేదు. ఎవరికి చెప్పాలి మేము పోయి? ఇక్కడ వస్తలేరు, అటు నుంచి పోతురు, అటే పోతురు, ఇక్కడికి వస్తలేరు. ఇక్కడ మనుషులు ఉన్నారు కదా, అది కూడా ఆలోచించాలి. ఏం లేదు, ఓట్లకు మాత్రం బరాబర్ వచ్చేస్తారు. మాకు ఇది చేయండి అది చేయండి కానీ ఎవ్వరు రారు. మళ్ళా మాకు పరిస్థితి ఎట్లా చూడండి, ఇంట్లో వచ్చి చూడండి, దేని వాసన మొత్తం. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో. మీర్పేటలో ముంపు సమస్య పరిష్కారం కోసం గతంలో గొలుసుకట్టు చెరువులను అనుసంధానం చేస్తూ ఎస్ఎన్డిపి నాలా డ్రైనేజ్ నీరు వేరుగా వెళ్లేందుకు ట్రంక్ లైన్ నిర్మాణం చేపట్టారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎగువన ఉన్న బడంగ్పేట కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో పెద్ద చెరువులోకి వెళ్లాల్సిన నీటిని ట్రంక్ లైన్లోకి మళ్లించడంతో ఓవర్ఫ్లో అయి మిథిలానగర్, సత్యసాయి నగర్లను ముంచెత్తింది. చెరువులోకి నీటిని మళ్లిస్తే ఎక్కడ బ్యాక్ వాటర్ తమ కాలనీలు ముంచెత్తుందోనని ట్రంక్ లైన్లోకి మళ్లించి తమ కాలనీలు ముంచెత్తారని మిథిలానగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు వచ్చిపోయింది, ఇప్పుడు దాకా నీళ్ళు లేవు. అక్కడ చూడండి మీరు, ఒకసారి ఫోటో తీస్తే ఫ్లో ఎట్లా వస్తుంది. మరి ఏం చేయాలి, ఈ పరిస్థితి ఎట్లా నడవాలి, ఏం చేయాలి? పాలు లేదు, ఏం లేదు, ఏం తినాలి మేము? ఎట్లా బయటికి ఎట్లా వెళ్ళాలి చెప్పండి. అధికారులు వచ్చారా? వచ్చి మొన్న 3 days ముందు వెళ్ళిపోయారు. జస్ట్ ఇప్పుడు 2 hours నుంచి మళ్ళీ నీళ్ళు వస్తున్నాయి చూడండి. మేము ర్యాలీ చేసాం ఆమెతోని, బడంపేట నాదరుగులన్నీ ట్రంక్ లైన్ వేస్తున్నారు అని ర్యాలీ, నీళ్ళలో కూడా ర్యాలీ తీసినాం. మరి ఏం పరిష్కారం లేదంటే ఎట్లా అండి చెప్పండి. ఇప్పుడు ఇల్లు లేపుకొని అయితే పోలేం కదా, సొంత మిల్లోళ్ళకి కిరాయి వాళ్ళు అయితే కాల్ చేసిపోతారు. సొంత మిల్లోళ్ళు ఏడబోవాలి చెప్పండి, ఎవరు పెట్టుకుంటారు ఇన్ని రోజులు మనకు? ఇప్పుడు ఇప్పటికి 3 days, ఈ 4th day. ఇప్పుడు ఒక మున్సిపల్ అధికారి వచ్చిన దాఖలాలు లేవు. ఇక్కడ ట్రంక్ లైన్ లో అక్కడ చెరువుతూను తెంపేసి ట్రంక్ లైన్ లో కలిపిండు. అవసరమా? ఈ 6 నెలల నుంచి వర్షాలు లేవు, ఏం లేవు. వర్షాలు లేవు, ఏం లేవు. ఆ కాలయాపన చేసే బదులు ఈ ట్రంక్ లైన్ అనేది సాఫ్ చేయొచ్చు కదా. ఒక్కరోజు ఒక మున్సిపల్ అధికారి రారు, ఒక రోజు ఒకటి చేయరు. ఏమున్నా మేడం గారు వస్తారు, మేడం వెంబడి 4 వస్తారు, వాళ్ళు చూసుకొని అదే కట్టం. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఏం లేదు. యథావిధిగా గత 20 సంవత్సరాల నుంచి ప్రాబ్లం అవుతుందని తెలుసు. వర్షాలు పడితే డెఫినెట్ గా మునిగిపోతుందని తెలిసి ఇది ముంపు కాలనీ అని తెలుసు. లేకపోతే ఇక్కడ నుంచి తీసి ఇంకో దగ్గర ఇవ్వండి. మరి ఇదంతా తెలిసినా మీర్పేట అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరించడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే అనుమానాన్ని మిథిలానగర్ వాసులు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పునరావృతం అవుతుందని, పైనున్న కాలనీలను రక్షించేందుకు కిందున్న కాలనీలు ముంపుకు బలి చేయడం సరైంది కాదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. 24 గంటలు తాము ముంపులోనే ఉన్నామని, నిత్యావసర వస్తువులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.